ఏ గడ గంత రేటు పెట్టి ఏం కొంటావు బిడ్డ? మన మల్లన్న తన చెప్పి పెట్టిన 2 క్వింటాలు ఇస్తా అన్నాడు. పండుగకు వచ్చినప్పుడు ఓ బస్తా వేసుకోవో. అరే ఒక్క మాట చెప్పవారా, నేను 2 క్వింటాలు వేపిద్దును, పైసలైతే ఇయ్యకపోయినాను. ఏ ఊర్లో తెలిసిన ఆయన ఉన్నాడ్రా, ఆరం పట్టణానికి ఆటో వస్తుంటది, ఫోన్ చేస్తే చాలు ఇంటికి తెచ్చేసిపోతాడు. పైసలకు 4 రోజులు ఆగుతాడు కూడా. గిట్లుండే మునుపు, కానీ కారెట్ ఉన్నోళ్లకు 3 నెలల తిప్పలు తప్పినాయి అబ్బా. 95% రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేశాం. ఇది నాకు తెలిసి తెలంగాణ చరిత్రలో ఒక రికార్డ్. కోపిన్ బియ్యం తీసుకున్నట్లా కొత్త రికార్డు కొట్టినం. తెలంగాణలో 100కి 95 మందికి అందినేయట. మళ్ళా అది సుతం 3 నెలల బియ్యం. హైదరాబాదు, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలనైతే 100కు 100 మంది కొంటవైనరట. మునుపు 100కి 85 మంది తీసుకుపోతే అదే ఎక్కువ ఉండే. హౌ మరి అప్పుడంటే దొడ్డు బియ్యం, ఇప్పుడు చక్కటి సన్న బియ్యం పోస్తుండే వరకు అందరూ లైన్లు కట్టిండ్రు రేషన్ దుకాణాల ముంగట. 33 జిల్లాల్లో 17,000 రేషన్ దుకాణాలకెళ్లి 91 లక్షల రేషన్ కారెట్లకు నపరో 18 కిలోల చొప్పున 5,40,000 టన్నుల బియ్యం జోకిరట నెల రోజులనే. ఆనాకాలంలా ఊకుకే తిప్పించుకునేందుకని ఒక్కపారే 3 నెలల ఇస్తే బస్తాలకు బస్తాలే మోసుకపోయిండ్రు. పొద్దుగాల పొద్దుముకి ఎప్పుడు చూడు ఇంతింత పొడుగు లైన్లు. గట్లనే ఎవరికన్నా మంచి బియ్యం రాకుంటే గిట్లా కంప్లైంట్ సుతా చేయొచ్చబ్బా. క్వాలిటీలో ఏ రకంగా తేడా ఉంటే దయచేసి ఈ హెల్ప్ లైన్ నంబర్ కింద వస్తుంది, దాంట్లో మీరు తెలియపరిచేసేయండి. మేము స్వయంగా దాంట్లో పరిశీలన చెప్పి జూన్, జూలై, ఆగస్టు 3 నెలలై ముట్టినాయి కాబట్టి ఇక మళ్ళా సెప్టెంబర్లనే అప్పటి వరకు కొత్త రేషన్ కారెట్లు, కొత్తగా పేర్లెక్కినోళ్ళకి సుతా బియ్యం వచ్చేటట్టు చూడు రిసార్లు. ఇంకింత మందికి ఫాయిదా అవుతుంది.